ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యలేని పనులు హనుమంతుడు మాత్రమే చేయగలరు. ఆ పనులు ఏంటి, ఎన్ని అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమంతుడు మాత్రమే చేయగలిగినవి 6 పనులు మాత్రమే. ఆ 6 పనులు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. హనుమంతుడు శివుని అవతారంగా శివపురాణం చెబుతుంది. అదే విధంగా శ్రీరాముడు మహావిష్ణువు అవతారంగా ఉన్నాడని అందరికీ తెలిసిన విషయమే అని కూడా చెప్పవచ్చు. హనుమంతుడు భూమిపై లోక కళ్యాణార్థం ధర్మాన్ని స్థాపించాలనే లక్ష్యంతో రామునికి సహాయ సహకారాలు అందించే క్రమంలో జన్మించాడని శివపురాణం చెబుతుంది. రామాయణం అంటే రాముడు ఎంత సుపరిచితుడో హనుమంతుడు కూడా అంతే గొప్పదనాన్ని కలిగి ఉన్నాడు అనేది లోకవిదితం చెబుతోంది. అలాంటి హనుమంతుని కథలు వినడం లేదా చదవడం ద్వారా మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పొందడానికి సహాయపడుతుంది అని పెద్దల విశ్వాసం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం హనుమంతుడు మాత్రమే చేయగలిగిన 6 పనుల్లో మొదటి పని ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమంతుడు భారీ సముద్రాన్ని దాటడం. అంటే హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు తదితరులు సీతాదేవిని వెతికే క్రమంలో సముద్రం వద్దకు వచ్చారు. వారు సముద్రం యొక్క తీవ్ర రూపాన్ని, పరిణామాన్ని చూసి ఆలోచనలో పడ్డారు. వీరిలో ఏ ఒక్కరూ సముద్రాన్ని దాటడానికి ధైర్యం చేయలేదు. కానీ హనుమంతుని శక్తి యుక్తులపై నమ్మకం ఉన్న జాంబవంతుడు హనుమంతుడు మాత్రమే సముద్రాన్ని దాటి వెళ్ళి తిరిగి రాగల సమర్థునిగా సూచించాడు. క్రమంగా హనుమంతుడు తన సామర్థ్యాన్ని అర్థం చేసుకొని మొదట్లో తన సామర్థ్యం మీద తనకే నమ్మకం లేని వ్యక్తిగా ఉన్న జాంబవంతుడు వంటి పెద్దల ప్రోత్సాహంతో సముద్రాన్ని సైతం దాటగలిగి సీత జాడను కనిపెట్టగలిగింది హనుమంతుడు ఒక్కడు మాత్రమే. మరి రెండవది సీతాదేవిని కనుగొనడం. హనుమంతుడు సీతాదేవి కోసం అన్వేషణలో భాగంగా లంకను చేరినప్పుడు రావణ సామ్రాజ్యానికి కాపలా కాస్తున్న లంకిని అనే రాక్షసునితో తలపడవలసి వచ్చింది. హనుమంతుడు దైవ బలాన్ని కలిగి ఉండడం చేత లంకిని తలవంచక తప్పలేదు. మరియు హనుమంతుడు తప్ప ఎవరూ కూడా అప్పటి వరకు ఆమెను ఓడించలేకపోయారు అని కూడా చెప్పవచ్చు. ఈ పోరాటంలో హనుమంతుడు తన మానసిక మరియు శారీరక బలాన్ని సరైన స్థాయిలో ఉపయోగించి లంకిని ఓడించాడు. ఓటమిని అంగీకరించిన లంకిని సీతాదేవి ఆచూకీని చెప్పగా అశోకవనంలో సీతాదేవిని గుర్తించడం జరిగింది. సీతాదేవి లక్ష్మీదేవి అవతారము కావడం చేత సీతాదేవిని గుర్తించడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు హనుమంతునికి. నిజానికి హనుమంతుడు తప్ప ఎవరికీ సాధ్యం కాని అంశం అని చెప్పవచ్చు. లంకను ఎదుర్కొని సీత జాడ తెలుసుకున్నాడు హనుమంతుడు. మరి ఇప్పుడు మూడవది చూద్దాం. మూడవది అక్షయ కుమారుని సంహరణ. శ్రీరాముడు ఇచ్చిన సందేశాన్ని సీతాదేవికి చేరవేసిన తరువాత హనుమంతుడు లంకలోని అనేక ప్రాంతాలను నాశనం చేశాడు. రావణుడు తన కుమారుడు అక్షయ కుమారుని పరిస్థితిని చక్కబెట్టేందుకు పంపగా హనుమంతుడు అక్షయ కుమారుణ్ణి హత్యగా గావించాడు. క్రమంగా రాజ్యంలో ఉద్రిక్తలను కారణమైంది. ఇంద్రజిత్తు సహాయంతో హనుమంతుని తన సభకు పిలిపించి తోకను ముట్టించగా అక్కడి నుంచి వెళ్లిన హనుమంతుడు చివరకు లంక మొత్తాన్ని దహనం చేశాడు. రాముడి పరాక్రమాలను అతనికి పరిచయం చేయడానికే హనుమంతుడు ఈ చర్యకు ఒడిగట్టాడు అని చెప్పవచ్చు. హనుమంతుడు మాత్రమే సమర్థవంతులుగా చేయగలిగిన అంశాలలో ఇది కూడా ఒకటి అని కూడా చెప్పవచ్చు. తరువాత నాలుగవది విశ్వసనీయ వ్యక్తి అయిన విభీషుని శ్రీరాముని వద్దకు తీసుకెళ్లడం. హనుమంతుడు ఎవరో శ్రీరాముని పేరును ఉచ్చరిస్తూ వేడుకుంటున్నట్టుగా గ్రహించాడు. క్రమంగా అతనికొకడు వెళ్ళిన హనుమంతుడు అతన్ని రావణాసురుని తమ్ముడు విభీషణుగా గుర్తించి అతన్ని రాముడు అనుమానీయంగా తెలుసుకున్నాడు. శ్రీరాముని కలిసేందుకు కోరికను కలిగినట్టుగా తెలపడంతో ఎవరు అంగీకరించకపోయినా కూడా హనుమంతుడు విభీషణుని మీద గల నమ్మకంతో రాముని కడకు తీసుకొని వెళ్ళాడు హనుమంతుడు. క్రమంగా ఈ చర్యే సగం రావణ యుద్ధం, రాముడు రావుని సంహరించుటకు కారణంగా మారింది అని కూడా చెప్పవచ్చు. తరువాత ఐదవది సంజీవిని పర్వతం ఆచూకీ కనుగొని తీసుకొని రావడం. శ్రీరాముడు మరియు రావణ సైన్యానికి మధ్య యుద్ధం జరిగే సమయంలో రావణాసురుని
కుమారుడు ఇంద్రజిత్ లక్ష్మణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోవడం జరుగుతుంది. దీనికి సంజీవిని మొక్క మాత్రమే పరిష్కారమని తెలియడంతో హిమాలయాలను సూచించిన పర్వతం నందు సంజీవిని మొక్క గుర్తించడం కష్టసాధ్యమవడంతో పర్వతాన్ని వెలికించి తీసుకొని వచ్చాడు హనుమంతుడు. ఈ పని ఏ ఇతరులు చెయ్యలేని అంశాలలో ఒకటిగా కూడా మనం చెప్పవచ్చు. తరువాత చివరిగా 6వది, అనేక మంది రాక్షసులు హనుమంతునిచే చంపబడ్డారు. అంతేకాకుండా రావుని కూడా ఒకసారి ఓడించాడు అని కూడా తెలుసుకోవచ్చు. యుద్ధ సమయంలో హనుమంతుడు అనేక మంది రాక్షసులను సంహరించాడు. దృష్మాత్ మహర్షి, అక్పన్, దేవతన్, త్రిశూల్, దిక్పూర్ వంటి రాక్షసులు ప్రధానంతో ఇందులో ఉన్నారు. ఈ క్రమంలో హనుమంతుడు రావుని మధ్య కూడా భీకర యుద్ధం జరిగింది. రావుని ఓడించి హనుమంతుడు చంపకుండా విడిచిపెట్టాడు. దీనికి కారణం రావణాసురుడు రాముడి చేతిలో మాత్రమే సంహరించబడాలన్న ఆలోచన. హనుమంతుడు అంత యుక్తి కలవాడని ఇంతకన్నా రుజువేముంటుంది చెప్పండి. అంతటి అగిత అగూత చతురుడు అతి వీర పరాక్రములను అయినప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా హనుమంతుడు అంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం అని ప్రజలకు కలిగి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒక్కసారి హనుమంతుణ్ణి తలుచుకుంటే మూలంగా మానసిక ధైర్యాన్ని పెంచుకొని పరిస్థితులను అధిగమించి శక్తిని పొందుతుంది అని భక్తుల విశ్వాసం. రాముడు హనుమంతునికి ఇచ్చిన వరం కారణంగా హనుమంతుడు ఇప్పటి కోసం కూడా మన ప్రజల కోసం హనుమంతుడు ఇంకా కొండల్లో పర్వతాల్లో మన కోసం జీవిస్తూనే ఉన్నారు. మరి నా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.